అడ్రస్ గిట్ట కన్ఫ్యూజన్ చెప్పు, చెప్తే పంపిస్తాం మా వాళ్ళని. దగ్గర దగ్గర వచ్చినాక ఫోన్ చేయి. ఆ సందు మలుగుతారు, సందు మలగాలి, సందు మలిగినాక కుడిచెత్తి తీసుకోవాలి. ఆ కుడిచెత్తి దాకా వచ్చి ఫోన్ చేయు. ఏమన్నా అటు ఇటు అయితే మాకు చెప్పు, నేను పంపిస్తాను. శ్రీకాళని అంటారు. శ్రీకాళనికి దగ్గర దాకా వచ్చి ఫోన్ చేయు. టర్నింగ్ కాడికి వచ్చిరా ఇక బయటకు వస్తాం. బయటకు వస్తాం. చెప్పు అమ్మాయి చెప్పి అది ఎంత కొమ్మని. పిల్లాడాడు. నమస్తే భిక్షపతి. నమస్తే నమస్తే, అందరు బాగున్నారా? చాలా దూరం మరి దూరం రావడం. మేము అంటే మీరు లొకేషన్ పెట్టింది కదా, దాన్ని బట్టి వచ్చినట్టే. సరే సరే, నేను తీసుకురండి. కూర్చోండి. అబ్బాయా సరే సరే, థ్యాంక్ యూ అండి. వాటర్ తీసుకోండి. వాటర్ రెండు ఉల్టా ఉంది. ఇప్పుడు అమ్మో పడేం రాలేదండి. కార్ ఎక్కొచ్చిన టైర్ పొద్దున ఎప్పుడు వెళ్ళిండ్రో ఏందో టైంకి వచ్చారు కానీ పొద్దున ఎప్పుడు వెళ్ళిండ్రు. కింద అమ్మాయి అబ్బాయి పేరు పందిరి చంద్రశేఖర్. మీరు కూర్చోరా? పిల్లలను కూర్చుంటే ఏమంటారు? ఏమనము, ఇంకో ₹1 కట్నం ఎక్కిస్తే అయిపోయి అన్ని మాపు. ఏంటండి మీరు ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చినట్టున్నారు? అబ్బాయిని గట్టి పట్టుకుంటున్నట్టున్నారు, తిరుగుతున్నారు. మా అమ్మాయి బాగా సైలెంట్ కూల్ అండి. చలికాలం అబ్బాయి ఇప్పుడు ఏ కంపెనీ చేస్తున్నారండి? ఇన్ఫోసిస్ లో చేస్తుండే. అంటే మీరు రెండు మాటలు అంటున్నారండి, ఒకటి ఫైనాన్స్ అంటున్నారు, ఒకటి డబుల్ అన్నట్టు, డబుల్ జాబ్. పైసలు వచ్చిన తర్వాత వాడు వ్యక్తులకు ఇస్తాడు అన్నట్టు. ఈ అబ్బాయిని చూసుకోండి.
అమ్మాయి మా అబ్బాయి కామారెడ్డిలో చదువుకున్నాడు. ఏ కాలేజ్? డిగ్రీ కదా. డిగ్రీ కాలేజ్. ఏ బ్యాచ్ అండి ఇది? ఇదిగో పాప శేఖర్ అమ్మాయిని చూడుపేట. ఇదిగో అబ్బాయి అమ్మ, అబ్బాయి వాళ్ళ తల్లి, అబ్బాయి వాళ్ళ చిన్నమ్మ, అబ్బాయి వాళ్ళ అక్క. వీళ్ళంతా ఫ్రెండ్స్ అండి. అమ్మాయి వాళ్ళని మీరు పరిచయం చేసుకోండి. అమ్మాయి అండి, అమ్మాయి తల్లి చాలా సాలిడ్ గా ఉందండి. నేను అమ్మాయి వాళ్ళ మేనత్తని. అమ్మాయి వాళ్ళ చిన్నమ్మ. మీరు పరిచయం చేస్తే నేను చెప్తా. మేనత్త, అమ్మాయి వాళ్ళ మేనత్తని. చిన్న మేనత్త. చాలా ఎగ్గుగా ఉందండి. చిన్న మేనత్త కదా, చాలా ఇగో మాకు సంబంధము ఇట్లా పలానా దగ్గర ఉంది అంటే మేము చెప్తే వచ్చినాము. అమ్మాయిని చూపించారు. మా అబ్బాయి ఉన్నాడు. అమ్మాయికి అబ్బాయి నచ్చిందా మధ్యవర్తి ఏమన్నాడంటే అబ్బాయి బాగా తెల్లగా ఉన్నాడని చెప్పిండ్రండి. అప్పుడు మా అబ్బాయి తెల్లగా ఉన్నాడు. వాడు తెల్లగానే ఉండే కానీ డ్రైవింగ్ చేసే వరకు నల్లగా ఉంటాడు. ఎట్లా సంబంధాలు చూడ్డానికి అండి? లేదండి, ఆయన జాబ్ విషయంలో రెండులో తిరిగిండు. వాడు జర పని మీద తిరిగే వరకు నల్లగా లేకపోతే మా బాబుది ఒరిజినల్ కలర్ అండి, తెల్లగా ఉంటాడు. శివాజీలో రజనీకాంత్ ఎలా వైట్ అవుతారో అలా చేస్తామండి. అయితే మీ దగ్గర సంబంధం ఉంది, మంచి మరి మా అమ్మాయి మాత్రం జాబ్ చేయదండి, ముందే చెప్తున్నాం. మరి వంట వచ్చా అమ్మాయికి? అమ్మాయికి వంట వచ్చు. పాటలు వచ్చా? ఒక పాట పాడమండి. ఒక పాట పాడండి. లాస్ట్ పడతాడు, ఎందుకంటే ఇప్పుడు గేట్ తాళం వేయలేదండి. మా అబ్బాయి చూడు, మీరేమైనా అడుగుతా అంటే అడగండి. అబ్బాయి మాట్లాడొచ్చు అండి, అబ్బాయి మాట్లాడొచ్చు. సిగ్గుపడుతుంది, కొత్త కాదు, ఫస్ట్ టైం. ఎందుకంటే మేము 10 సంబంధాలకు వెళ్ళినామమ్మా. మా 10 సంబంధాలు నచ్చలే. నీ ఫోటో చూడంగానే మా అబ్బాయికి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే లేదు అని అంటే మరి బలవంతంగా. చాలా సంతోషం అండి, మాట్లాడొచ్చు అండి. మీరు అడగండి అమ్మాయి. శేఖర్ ఏమన్నా అడుగు పెట్ట. మీరు అడిగితే బాగుంటుంది. అట్లా సిగ్గుపడకండి, అబ్బాయి అమ్మాయిని అడగాలి. అబ్బాయి ఇష్టపడి వచ్చింది కదా ఒకసారి. అందరిలో మాట్లాడడానికి మొహమాటం ఉంటే పర్సనల్ గా పోయి మాట్లాడుకోవచ్చు. మీ పేరేంటండి? సుకన్య. మా అమ్మాయి కొంచెం సిగ్గు ఎక్కువ అండి. అంతేనా? ఆంకి సిగ్గేలేదు. అయ్యి అబ్బాయి ఫ్రీగానే ఉంటారు కదండి. ఏం చదువుకున్నాడు? ఎంకామ్ చదువుకున్నాడు. వంట వారికి వస్తుందా? వచ్చండి, మీరు నేర్పించుకోవాలి. ఏముందండి, యూట్యూబ్ కొడుతున్నారు, చేస్తున్నారు. అబ్బాయిలు కూడా చాలా మంది చేస్తున్నారండి వంట. అట్లా ఏం ప్రాబ్లం లేదు. వంటలు రావు కానీ మా అబ్బాయికి అన్ని వంటలు రావండి. మా అమ్మాయి నేర్పిస్తుంది. మా అమ్మాయికి వచ్చి కదా, మా అమ్మాయి నేర్పిస్తుంది. ఎందుకంటే మేము చూసినామంటే మా అబ్బాయి మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతాడు. తొందర పెళ్లి ఫారెన్ వెళ్ళిపోతే ఎట్లా? మా అమ్మాయి పాస్పోర్ట్ మీ అమ్మాయిని కూడా తీసుకెళ్తాం కాబట్టి తొందరగా ఇప్పుడు నచ్చింది అనుకో, మనము మిగతా విషయాలు మాట్లాడుకొని. కార్తీక మాసం ఉంది కదా, ఈ కార్తీక మాసం లోపల పెట్టి పెళ్లి చేద్దామని ఫస్ట్ నచ్చుకోవాలి కదండి వాళ్ళిద్దరు. అంటే మనం మాట్లాడినాము. అమ్మాయికి అబ్బాయి నచ్చిండు, అబ్బాయికి అమ్మాయి నచ్చిండు. ఇద్దరు అభిప్రాయాలు ఒకసారి ఒకరు విడిగా మాట్లాడుకుంటా అంటే ఇప్పుడే మాట్లాడుకోండి అమ్మా, లేదంటే మిగతా విషయాలు మాట్లాడతాం. అమ్మ ఒక్క పారి ఇట్లా, అమ్మ మెరుపుతిగా ఒక్క పారి ఇట్లా నడవమ్మ. ఫోటో దిగాలి. సరిపోతుంది. వేసుకోవడానికి 10 హ్యాంగర్లు ఇస్తాం, 10 ఇంకేంది. పర్వాలేదు. అందుకోసం మేము అబ్బాయిని చూడంగానే చేసుకుంటే ఇదే అమ్మాయి చేసుకుంటా, లేకుంటే లేదు పెళ్లే చేసుకోనని అసలు అందరికీ తినలేదండి. ఫోటో చూసి ఫోటో చూసి ఏమో అండి, మరి ఎవరు నచ్చలేదేమో మాకు డౌట్ వస్తుంది.
మా అమ్మాయిని అంతగా లేదండి, ఇంతకంటే మంచి అందమైన అమ్మాయిలు దొరికిరు. ఈ అమ్మాయిని చూడంగానే నచ్చేసిందంట. మా మర్యాద నచ్చిందేమో, మీ మర్యాద మీరు కట్నం ఎక్కిస్తారని తెలిసి నచ్చింది కదా. చూసేసరికి మీ మర్యాద ముఖంలో అమ్మాయికత్వం నచ్చింది. క్యాష్ పార్టీ అని కూడా మీరు క్యాష్ పార్టీ చూడలేమండి. చూడంగానే అమ్మాయి నాతో కలిసిపోతుందని మాత్రమే కట్నం కాదని చెప్పేసినాం. ఏమేం చెప్పిన కట్నం మాత్రం ఏం కాదు. మరి అయిపోయి ఇంకేంది ఓ శాఖలోని మాట్లాడితే అయిపోయింది. ఓకే పక్క ముందు కొంచెం ఆడపడుచును, కొంచెం అమ్మాయి భయపడుతుంది చాలా. ఆడపడుచు అంటే అత్త మొగుడు లాంటిదమ్మా. అయినా అన్ని మెలికి జర భయపెట్టద్దు కదమ్మా. మీరు మాట్లాడుతూ మాకు డౌట్ వస్తుంది. మా అమ్మాయి మీకు పంపినాక మా పిల్లలు ఎప్పుడో ఒకసారి పండగకి అందుకే వచ్చినప్పుడు కొంచెం మా అమ్మాయి వచ్చినప్పుడు కొంచెం మర్యాద అనేది మా అమ్మాయి నుంచి ఫుల్ ఉంటుందండి. మీరు భయపడియకండి. మీరు మా అమ్మాయికి మాత్రం ఫస్ట్ పొద్దున ఉదయం లేవగానే 8:30 టిఫిన్ పెట్టాలండి. అవును, మీరే పెట్టాలండి. మీరే పెట్టాలి. 8:30కు పెట్టండి. ఆ తర్వాత మా అమ్మాయితో వంట చేయించండి. అబ్బాయిని కూరగాయలు 12:30కి వాళ్ళకి అందరు కలిసి లంచ్ చేయండి. అట్లా ఆడపడుచు కొనిస్తామండి. మేము మిషన్ కొనిస్తామండి. నేను ఇప్పుడు లేదని చెప్పాలి. ఇప్పటికి అన్ని వేరే దాంట్లో ఎట్లా చేస్తారో అదే విధంగా నేను మార్చుకుంటాను. అమ్మాయి మారకపోతే అబ్బాయి మారాలి. మారకపోతే దంచుడు దంచుడు. ఈ సంబంధం అయితే ఓటకూరి వాళ్ళకి కట్టం ఇయ్యాలని చెప్పినట్టు కూడా అభిప్రాయం ప్రకారం నీకు మొత్తం నచ్చిందని మాకు అర్థమవుతుంది. వాళ్ళు ఇయ్యమంటే దండం పెట్టేదే చేసుకుంటాం. కవర్ చేసుకోవాలి. బంగారం గోల్డ్ కావాలంటే పెడతానన్నా. సరే 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 ఓకే మంచిగా చూసుకుంటే అమెరికా ఏంటి ఎక్కడ అమెరికాకి కొట్టు మార్చాలండి. షార్ట్స్ వేసుకోవాలి, అవసరమైతే మిటీస్ వేసుకోవాలి, స్కార్ట్స్ వేసుకోవాలి. మీకు ఓకేనా అమ్మా? పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు ఇష్టం. ఇక మేమేం చేయలేము దానికి. వాళ్ళిద్దరు ఓకే అనుకుంటే ఎందుకంటే టైం లేదు, తొందరగా చేసి పంపిద్దాం అనుకుంటున్నాం. విజా దగ్గరలో ఉంది. అదే మీరు ఇచ్చేదాన్ని మేము దాని బంగారంగా మీరు ఎంత ఇస్తారో అబ్బాయికి కట్నం? అమ్మాయి బంగారం మేమేమి ఇవ్వము, మీరేం పెడితే చెప్పండి. మా అనుకో 10 కోట్లు ఇచ్చేది. అదే మరి 10 కోట్లు ఇచ్చేది. ఆడపడితే 10 లక్షలు అంటే అదంతా 10%. దాన్ని బట్టి మా రేంజ్ ఏంటో తెలుసుకోండి. మీరు రేంజ్ అంటున్నారు కదండి. బ్రోకర్ 10 కోట్ల అయినా ఇస్తారని చెప్పిండు. కిలో బంగారం లెక్క కాదు కదా. కట్నం మేము అడిగింది 10 కోట్లు ఇస్తారు. ఆడపిల్లి రామోన్ కథలు బాగున్నారా? రామన్ నువ్వే ఇగో మా అబ్బాయికి ఇట్లా సంబంధం ఖాయమైంది, ఈ రోజు మంచి రోజు ఉంది అన్నారు కదా. అయితే కొద్దిగా నిశ్చితార్థాలు మనం చేద్దాము, మా పిల్లల్ని తీసుకుంటాము. ఒకసారి వస్తావా?
పెళ్లి ఓకే. ఏ రోజు పెట్టుకుంటే బాగుంటుంది వచ్చినాక చెప్తూ ఎక్కడ ఎక్కడ లొకేషన్ పెట్టమ్మా. లొకేషన్ పెట్టుకుంటే మీకు తొందరగా రండి. ఓకే అమ్మా. ఓకే తొందరగా రండి. ఆ. వచ్చేసాం.